హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన రా కదలిరా సభలు నిన్న రెండు చోట్ల జరిగినాయి. వెస్ట్ గోదావరి జిల్లాలోని అచంట, కృష్ణా జిల్లాలోని తిరువూరులో నిన్న రెండు సభలు కండక్ట్ చేయడం జరిగింది. మొదటి రోజు సభ ట్రిపుల్ ఆఫ్ అయిన సంగతి మనం మైరా మీడియా ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టికి తీసుకొచ్చినాం. అయితే నిన్న మరింత గందరగోళం సృష్టిస్తూ చంద్రబాబు నాయుడు సభలో ఎన్టీఆర్ స్లోగన్స్ వినిపించడం, ఎన్టీఆర్ బొమ్మలు కనిపించడంతో లోకేష్ వర్గం ఎవరైతే ఎన్టీఆర్ బొమ్మలను, ఎన్టీఆర్ కటౌట్లను పెట్టుకొని స్లోగన్స్ ఇచ్చారో వాళ్ళని చితకబాదిన సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీలో గందరగోళం నెలకొంది. ఫస్ట్ అంటే ఫ్యామిలీలోనే కృష్ణార్జున యుద్ధం జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ముందు ఇంటిని చక్కదిద్దుకోండి, ఆ తర్వాత రాష్ట్రాన్ని చక్కదిద్దుకుందరు అని చెప్పి వైసీపీ వర్గాలు హితవు పలుకుతున్న పరిస్థితి. ఒకసారి నిన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్స్ మనం అంటే లైట్గా కనుక టచ్ చేస్తే, ఎమ్మెల్యేలను జగన్ నమ్మడం లేదు, ఆయనను జనం నమ్మడం లేదు, ఏ ముఖ్యమంత్రి పాలనలోనూ ఇలాంటి పరిస్థితి చూడలేదు, అంబట్రాయుడు ప్రజలకు మంచి సేవ చేస్తానని వైసీపీలో చేరితే గుంటూరు ఎంపీ టికెట్ ఇస్తామన్నారు, ఇప్పుడు అదే సీటును మరొకరికి ఇస్తామని జగన్ చెప్పారు. దీంతో రాయుడు క్లీన్ బోల్డ్ అయ్యాడని చెప్పి రాయుడిని కూడా ఈ రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి రాయుడు చెప్పిన విషయం ఏంటంటే, ఈ నెల 20 తర్వాత దుబాయ్లో జరగాల్సిన ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్లో తాను పాల్గొనాల్సి ఉంది. అందులో భాగంగా అంటే ఏ రాజకీయ పార్టీలో కూడా తాను అఫిలియేట్ కావద్దని చెప్పి ఆ నిర్ణయంలో భాగంగా వైసీపీకి రాజీనామా చేసినట్టు తను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, ట్వీట్ చేశాడు. అయినా కూడా అంబటి రాయుడును చంద్రబాబు నాయుడు రాజకీయాలకు వాడుతుండడం దీనికి నిదర్శనం అనమాట. ఇక దేవతలు పాలించిన అమరావతిని టీడీపీ రాజధానిగా ఎంపిక చేస్తే దాని జోలికి వెళ్ళబోమని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ 3 ముక్కలాట మొదలుపెట్టిండు అని చెప్పి చంద్రబాబు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు అమరావతి అనేది ఒక భూపందేరానికి సాక్షిభూతంగా మారిన సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తే. ప్రస్తుతం అక్కడ రైతులు వ్యవసాయం చేసుకుంటున్నారు. మళ్ళా ఈ రియల్ ఎస్టేట్ గద్దలు పోయి అక్కడ కొన్న భూములనే మళ్ళీ రిపీటెడ్గా అమ్ముతూ మరొకసారి రియల్ ఎస్టేట్ మాఫియాకు గేట్లు ఎత్తిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అమరావతిలోనే ఆ పార్టీకి బొక్కబడే పరిస్థితి నెలకొంది. దాన్ని మళ్ళొకసారి ఈయన రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అమరావతి సెంటిమెంట్తో ఈసారి రాజకీయాలు చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే అవినీతి ఎమ్మెల్యేలను, మంత్రులను తప్పించే దమ్ము జగన్కుందా అని ప్రశ్నించాడు. ఈ నియంత పోవాలని జనం కోరిక. వైసీపీ టెర్రరిజంతో పెట్టుబడులు పరార్. పోలవరం గోదావరిలో కలిసింది. కాంట్రాక్టర్లు సర్కారును బ్లాక్ లిస్టులో పెట్టారు. ఫీల్డ్లోకి దిగుదామంటే రాయుడు క్లీన్ బోల్డ్ అయ్యాడు. ఈ సీఎం రంగులు ఫోటోలు పిచ్చోడు అని రా కదలిరా సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన పరిస్థితి అనమాట. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతున్న ప్రతి కామెంట్కు వైసీపీ కౌంటర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, లోకేష్ అభిమానులు, కార్యకర్తల మధ్యలో జరిగిన గొడవ అన్నిటికి మించి హైలైట్ అవుతుంది. అసలు టీడీపీలో మొదలైన ఈ అంతర్యుద్ధం ముగిసేటప్పుడు మునిగిపోతున్న నావలాంటి టీడీపీకి ఎన్టీఆర్ సారథ్యం వహిస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని చెప్పి గతంలో నుంచే వస్తున్న వాదనలు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ స్లోగన్స్ వినిపించిన, ఎన్టీఆర్ ఫోటోలు కనిపించిన లోకేష్ అభిమానులు, చంద్రబాబు అభిమానులు బరితెగించి కొట్టడం ఎంతవరకు కరెక్టు? ఇందులో భాగంగా మరొక వాదన కూడా తెర మీదకి వస్తుంది. లోకేష్ యువగలం పాదయాత్రలో అడుగున ఉరికించి కొడతాం, మీ మీద కేసులు అవుతాయి, రెడ్ బుక్లో మీ పేర్లు రాస్తున్నామని చెప్పి చాలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సందర్భాలు మనం చూసినాం. కార్యకర్తలకు కూడా ఆయన ఒకనొక దశలో పిలుపునిచ్చాడు. కార్యకర్తల మీద ఎన్ని కేసులు నమోదైతే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, మిమ్మల్ని అవసరమైతే నిమిషాల వ్యవధిలో విడిపిస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో. ఈ నేపథ్యంలో కార్యకర్తలు లోకేష్ మాటలుగా రెచ్చిపోయి ఇట్లా ప్రవర్తిస్తున్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. అంటే మొత్తంగా టీడీపీ అభిమానులను, కార్యకర్తలను ఎట్లా వాడుకోబోతున్నారు? ఉద్రేక ప్రసంగాలతో, రెచ్చగొట్టుడు వ్యాఖ్యలతో అల్టిమేట్గా నష్టపోయేది కార్యకర్తలు అనే విషయం గుర్తించకుండా రెడ్ బుక్లో పేరు రాస్తామని చెప్పి ఇవి ఏ తరహా రాజకీయాలు అన్న చర్చ కూడా జరుగుతోంది. ఒకవేళ టీడీపీ కనుక అధికారంలోకి రాకపోతే, మళ్ళీ వైసీపీని అధికారంలోకి వస్తే కేసులు మోపబడుతున్న వ్యక్తుల పరిస్థితులు ఏంటన్నది ఆలోచించాలని చెప్పి రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. చూద్దాం మరి చంద్రబాబు నాయుడు పిలుపునిస్తున్న రా కదలిరా రాబోయే రోజుల్లో ఇంకా ఎట్లాంటి దారుణాలకు నెలవవుతుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక సభ నిర్వహించేలాగా జరిగిన కసరత్తు ఇంకా ఎటువైపు దారితీస్తుందన్నది చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్, సైనింగ్ ఆఫ్.